Heaven is a place of perfect peace. పరలోకం అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానములు కలిగి ఉండే స్థలం. Nobody fights with anybody there. అక్కడ ఎవరు కూడా పోట్లాడరు పరలోకం. Nobody is worried or anxious about anything. ఎవరు కూడా అక్కడ ఆందోళన చింత కలిగి ఉండే వాళ్ళు ఉండరు. See, think right now, for example, in heaven. ఉదాహరణకు చూడండి, ఇప్పుడే పరలోకాన్ని గురించి ఆలోచించండి. Peter, Paul, so many people are there. పేతురు, పౌలు అనేక మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు the angels, Michael and Gabriel are all there. అక్కడ దూతలు, మిఖాయేలు, గాబ్రియేలు, వీళ్ళందరూ ప్రధాన దూతలు ఉన్నారు. Many godly men are there. అనేక మంది దైవభక్తి కలిగిన ప్రజలు ఉన్నారు. And they look down on this earth. ఈ భూమి మీద వాళ్ళు చూస్తున్నప్పుడు, and the devil is doing so many wicked things on this earth. అపవాది భూమి మీద ఎన్నెన్నో దుష్టకార్యాలు చేస్తూ ఉంటున్నాడు. You think they are worried in heaven? పరలోకంలో అక్కడ ఉండి వాళ్ళు ఏమైనా ఆందోళన పడిపోతున్నారా? Oh, the devil is doing so many things. అయ్యో ఏంటి అపవాది ఇన్ని కార్యాలు చేసేస్తున్నాడు, కీడు కలిగి. What is going to happen? What's going to happen? ఏమవుతుందా భూమి మీదనే? They are not worried. వాళ్ళు దీని గురించి ఏం చెందలేదు. When we see something on the earth, we are worried. భూమి మీద మనం ఏదైనా చూసినప్పుడు మనం గజగజ వణికిపోతాం. Why is it in heaven when they see all these things happening on the earth, they are not worried? మరి పరలోకంలో ఉండి సంగతులు భూమి మీద జరిగే వాటి గురించి ఎందుకు ఆందోళన పడడం లేదు? Because they know God is in control of everything. ఎందుకంటే వాళ్ళు ఎరుగుదరో దేవుడే ప్రతిదాన్ని కూడా తన అధీనంలో ఉంచుకుంటున్నాడు. And when you believe that God is in control of everything, ప్రతిదాన్ని కూడా దేవుడు తన అధీనంలో ఉంచుకున్నాడనే సంగతి మీరు నమ్మినప్పుడు you'll have perfect peace in your heart. మీ హృదయంలో పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని మీరు కలిగి ఉంటారు. Whatever may happen in the world, ఈ లోకంలో ఏం జరిగినా గానీ,